హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను ఉల్లికారం వంకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం అనుకుంటున్నాను. అయితే ముందుగా 2 మంచివి నున్నటి నల్లటి వంకాయలు తీసుకొని ఈ రకంగా ముక్కలుగా కోసి ఉప్పు నీటిలో నానేసి పక్కన ఉంచుకోవాలి. మరోవైపు వచ్చేసి ఇక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 2 ఉల్లిపాయలు, కాస్త వెల్లుల్లి రెబ్బలు, కాస్త ఉప్పు, కారం, జీలకర్ర వేసి ఫైన్ పేస్ట్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇంకోవైపు వచ్చేసి స్టవ్ పైన కడాయి ఉంచి ఆయిల్ పోసి ఆయిల్ వేడెక్కిన తర్వాత కాస్త కరివేపాకు వేయాలి. కరివేపాకు చిటపటలాడిన తర్వాత తగిన వంకాయలు, ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న వంకాయలన్నీ కూడా కడాయిలో వేసి కలుపుతూ ఉండాలి. ఇంకా అవన్నీ కొంచెం మగ్గే వరకు మనము క్యాప్ పెట్టేసి పక్కన పెట్టాలి. అయితే ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి ఈ కర్రీ ఇష్టమో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. కానీ ఈ కర్రీ తింటే మాత్రం అస్సలు వదలలేరు ఫ్రెండ్స్, అంత టేస్టీగా యమ్మీగా ఉంటుంది. ఇక ఆ క్యాప్ తీసేసి, క్యాప్ అంటే నేను క్లిప్పింగ్ అనేది మిస్ అయింది ఫ్రెండ్స్, అందుకనే పెట్టలేకపోయాను, సారీ. ఇక క్యాప్ తీసిన తర్వాత వంకాయలన్నీ కూడా మగ్గిన తర్వాత ఈ రకంగా కలిపేసి ఇక ఇదివరకే మనం చేసి పెట్టుకున్న ఉల్లికారం పేస్ట్ని ఆ వంకాయల్లో వేసి ప్రతి ముక్కకి అంటేటట్టుగా బాగా కలుపుకోవాలి. సో టేస్టీ ఉల్లికారం వంకాయ కర్రీ రెడీ.